దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. శక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు, వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు మనమందరం దేవుని పాదాల యొద్ద మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థనతో సిద్ధపడదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. అత్యంత ప్రేమ స్వరూపి, మహోన్నతమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. అగాధ జలములు సహితం మీ ప్రేమను ఆర్పలేవు. మీ కృపకై స్తోత్రం, మీ కనికరమునకు స్తోత్రం. మీ పాదాల యొద్దకు కుటుంబ సమేతంగా మేమందరం చేరి వస్తుండగా మీరు మాకు మేలు చేయాలని మీ పాదాల యొద్ద గోజాడుతున్నాం. మా మధ్యలోనికి రండి పరిశుద్ధాత్ముడా, మా కుటుంబ సభ్యుల మధ్యలోనికి రండి. ఇప్పుడు మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించుచుండగా, మిమ్మల్ని ఆరాధించుచుండగా, మీ వాక్యం వినబోతుండగా ఆత్మ కార్యాలు జరిగించుటకు మీరు మా మధ్యలోనికి రమ్మని మేము ఆహ్వానించుచున్నాం. ఆత్మ తండ్రి, మా దాహమును తీర్చుటకు, ఆత్మీయమైన మా ఆకలిని తీర్చుటకు మీరు మా మధ్యలోనికి రండి. భయముతో ఉన్న మా హృదయాలను ధైర్యపరచుటకు, అస్వస్థతతో ఉన్న మా దేహములను స్వస్థపరచుటకు, సడలిన మా పాదములను భక్తిలో నిలబెట్టుటకు, ఆరిపోయిన మా దీపాలను వెలిగించుటకు మీరు మా మధ్యలోనికి రమ్మని మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. భక్తిలో మమ్మల్ని స్థిరపరచుటకు, ప్రార్థనా జీవితంలో కట్టి నిలబెట్టుటకు మీరు మా మధ్యలోనికి రండి ప్రభువా. ఆగిపోయిన మా ఆధ్యాత్మికమైన ప్రయాణం తిరిగి కొనసాగించి ఈ ఆనంద యాత్రలో మీతో కలిసి నడవటానికి మీరు మాకు సహాయం చేయుటకు మా మధ్యలోనికి రమ్మని మేము ఆహ్వానించుచున్నాం. అయ్యా, ఈ ఆరాధనను మీ చేతులకు సమర్పించుచున్నాం. పాడుతున్న పాటల్లో మీరుండండి, చేస్తున్న ఆరాధనలో మీరుండండి, ఇక్కడ ఉండి చేయుచున్న ప్రార్థనలో మీరుండండి. మీ వాక్యం బయలుదేరుతుండగానే గొప్ప వెలుగు మా హృదయలో, కుటుంబంలో, ఎల్ల ప్రజల అందరిలో ఉదయించుటకు మీరు సహాయం చేయండి. ఏ ఉద్దేశంతో మీ వాక్యమును మీరు దాసుని ముఖాంతరంలో నుండి పంపుతున్నారో ఆ సర్వ చిత్తం, సంకల్పం మా అందరి జీవితాల్లో ఈరోజు నెరవేరాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాం. పానార్పణంగా మా ప్రాణాత్మ దేహమును మీకు అర్పించుచున్నాం. నాదా, గొప్ప కార్యాలు చేయండి, ఉన్నతమైన కార్యాలు చేయండి. ఈ ఆరాధన ద్వారా మా జీవితాలు ఒక గొప్ప మలుపులోనికి రావటానికి మీరు కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో నింపండి, ఆత్మతో ఒక్కొక్కరిని ముద్రించండి. మీ ఆత్మశక్తిని ఇప్పుడే విడుదల చేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ ప్రసన్నతను మేము ఆహ్వానిస్తున్నాం. మీ సన్నిధిని మేము కాంక్షించుచున్నాం. ఎత్తైన శిఖరము మీద మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడవు, పడిపోకుండా మా పాదములను నిలబెట్టగలిగిన ఉన్నతమైన దేవుడవు. యెహోవా, నీవే మా అతిశయాస్పదము. యెహోవా, నీవే మా కేడము, మా కొండ, మేము నమ్ముకున్న దేవుడవు. మేము మొరపెట్టగా మీ పరిశుద్ధ పర్వతము నుండి మీరు మాకు ప్రత్యుత్తరము దయచేసే దేవుడవు. ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడవు. మా నీతికి ఆధారమైన దేవా, మా భక్తికి ఆధారమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు మేము అర్పిస్తున్నాం. మరొక పర్యాయం మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడగండి. అయ్యా, మా హృదయాలను సిద్ధపరచండి, మా ప్రాణాత్మ దేహమును ఆయత్తపరచండి. మా కుటుంబ సభ్యులందరినీ మీరు సిద్ధపరచమని మేము గోజాడుతున్నాం. మీ రక్తంతో కడగండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తంతో కడగండి. అమూల్యమైన మీ రక్తంతో, నిష్కలంకమైన మీ రక్తంతో
ప్రతి పాపమును శుద్ధీకరించగలిగిన మీ రక్తంతో, మనస్సాక్షిని సహితం పవిత్రపరచగలిగిన మీ రక్తంతో మరొక పర్యాయం మమ్మల్ని అందరినీ కడగమని మేము వేడుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి నాదా. బలమైన మీ ప్రసన్నతను పంపండి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన అగ్ని ఈరోజు మా గుండెలలోనికి, మా హృదయాలలోనికి, మా కుటుంబాలలోనికి దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో నింపండి, అగ్నితో మమ్మల్ని అందరినీ కాల్చండి, మమ్మల్ని ఆయత్తపరచండి. శక్తిని ఆశ్రయించగలిగిన భక్తి మాలో ఉండటానికి సహాయం చేయండి. మీకు ఇష్టమైన జీవితం ఈ ఆరాధన ద్వారా మేము చేయటానికి సహాయం చేయండి. మా బ్రతుకులన్నీ మీకు ప్రభువా ఇంపుగా, పరిమళ వాసనగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీ సహాయాన్ని మేము కోరుతున్నాం. మా జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యాలు చేయండి. ఎవరెవరు ఏ అవసరతల కోసమైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరు ప్రభువా కాంక్షతో, ఆకాంక్షతో, వాంఛతో మీ సన్నిధిలోనికి వచ్చుచున్నారో ప్రతి వారి హృదయ వాంఛలన్నిటినీ మీరు తీర్చి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో మమ్మల్ని నింపండి. మీ కృపతో మా కుటుంబాలను నింపండి. మీ కృపతో మా హృదయాలను నింపండి. మునుపటి కంటే అధికమైన కృప ఇప్పుడే మా ఒక్కొక్కరి మీదికి మీరు పంపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. యెహోవా రఫా, ఎల్ షడాయ్, ఎల్ రోయి, యెహోవా మెకాదిస్, అన్ని నామముల కంటే పైగా ఉన్న మీ నామమును మనసారా పూజించగలిగిన ఆ భాగ్యమును దయచేయమని, హృదయమార స్తుతించి పాడి కీర్తించగలిగిన కృపను దయచేయమని మమ్మలను, మా కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తూ క్రీస్తు యేసుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Who is Jesus? Not only is he the faithful witness, not only is he the firstborn of the dead, he is the ruler of kings on earth. There is no king, there is no devil, there is no antichrist who can stand against Jesus Christ. He is triumphant. He is the ruler of the kings of the earth. No reason to fear death if your trust is in Christ. He has gone ahead of you. He has conquered death. He's taken out the sting of death. Death itself can't harm you. No need to fear. No, it's not going into the unknown. Jesus never ever asks us to go anywhere where he himself has not first been. And he has gone into the darkness of death, died our death, risen from the dead, and is alive. And if you trust him, the one who is the resurrection and the life, his promise is you will not die, but you will live forever. Is that magnificent? Jesus is alive forevermore. You have nothing to fear. Therefore, live for Christ, shine for Christ, and if you don't know him, trust him with all of your heart. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరినీ రక్షకుడైన యేసుక్రీస్తుని మహాపరిశుద్ధ నామమున అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ యొక్క ఆన్లైన్ ఆదివారపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ దేవుని యొక్క గొప్ప కృపలో క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తూ నేను దేవునికి మీ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ క్షేమము, మీ సమాధానము ఇంకనూ అధికమవ్వాలని నేను ప్రభువుని వేడుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడు అక్కడ గొప్ప అభిషేక తైలమును, ఆశీర్వాదమును నియమించాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఈ రోజున ఒకవేళ అక్షరానుసారంగా మనం ఒకరు దగ్గరగా లేకపోయినా ఈ ఆన్లైన్ ద్వారానైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మైన పరిశుద్ధాత్ముని ద్వారా ఏకముగా మనం కలిసి స్తుతించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి
ఆ రోజున హెర్మోను పర్వతముల మీద దిగి వచ్చిన దేవుని మంచు, అహరోను తల మీద పోయబడిన అభిషేక తైలం, దేవుని యొక్క సింహాసనము యొద్ద నుండి బయలుదేరుతున్న ఆయన ఆశీర్వాదాలు మనందరి మీదకి దిగి వస్తుందని నేను క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఈరోజు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనందరి జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కండ్లు మూయండి. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఆరాధన వేళలోనికి మనం గడిచి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని స్తుతులు, వందనాలు. గడిచిన దినములన్నీ మమ్మలను కాపాడి మరి యొక్క పునరుద్ధాన దినమందు మిమ్మను స్తుతించుటకు మమ్మలను ప్రభా సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు. ఇప్పుడును మేము మిమ్మల్ని ఆరాధించబోచుండగా, ఇదిగో ప్రభా మా ప్రాణము, ఆత్మ, దేహమును మీ యొక్క హస్తములలో మేము సమర్పిస్తున్నాము. మీ రక్తము చేత మమ్మలను కడగండి, మమ్మలను పవిత్రులుగా చేయండి. ప్రభా మీకు వందనాలు నైనా. నీకు ఇష్టమైన కానుకగా మా జీవితాలు మీకు ఉండునుగాక అని మేము ఎదుట వినయముతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్యలోనికి రండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మిమ్మల్ని పాడుచుండగా మీ నామము కీర్తింపబడునుగాక, మీ నామము హెచ్చింపబడునుగాక. నీవు మాత్రమే గణపరచబడాలయ్యా. మీ నామం మాత్రమే ఊరేగించబడాలి స్వామి. అవును ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మాకు మీరు చేసిన మేలులు ఎన్నో కదా ప్రభువా. మా కొరకు మీరు ప్రాణమే పెట్టారు. మమ్మల్ని గురించి నిత్యము ఆలోచన చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి లవ్ యూ సో మచ్. మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇది అంతా మేము చేసేది చాలా తక్కువ ప్రభువా. మీకు మేము ఎంత స్తుతించి, మీ నామాన్ని మేము ఎంత కొనియాడినా, మీ నామమును మేము జగమంతా ఊరేగించినా మీ రుణమును మేము తీర్చలేము ప్రభువా. ఇదిగో ప్రభా, అల్పులైన మా ఒక ప్రార్థన, మా ఆరాధన మీరు స్వీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. నీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించుచుండగా ఏ బిడ్డలు ఏ అక్కర్లతో కూర్చున్నారు, వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి. అవును, ఈరోజు మిమ్మల్ని స్తుతించుచుండగానే ప్రతి ఒక్కరి లోపల ఒక గొప్ప విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, స్వస్థతను తీసుకుని రండి. పరిశుద్ధాత్ముడా, నెమ్మది కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, ఒక గొప్ప విడుదల నీ బిడ్డలకి కలుగునుగాక. ద్వారములు తెరవబడునుగాక. మేలు కలుగునుగాక. ప్రతి ఒక్కరిని ఏక మనసుతో, ఏకాత్మతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడబోతున్నాం, తండ్రిని మహిమపరచబోతున్నాం. అందరూ కలిసి మాతో కలిసి ఈ సమయమందు మనమందరం కలిసి కొన్ని పాటలు పాడబోతున్నాం, దేవుని మహిమపరచబోతున్నాం. అందరూ కలిసి దేవుని నామమును మనం సన్నతించబోతున్నాం. దేవుని నామ మహిమపరచబడునుగాక. పరలోకదూతాళి గీతాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక గీతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా.
సేవింతుము నా మనసార నిన్నే సేవింతుము ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము పరలోక దూతాళి గీతాలతోనే నా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాళి గీతాలతోనే నా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము జగతికి పునాది నీవని నాలోన ఊపిరి నీవేనని జగతికి పునాది నీవని నాలోన ఊపిరి నీదేనని నా పోషకుడవు నీవేనని నా కాపరివి నీవేనని నా పోషకుడవు నీవేనని నా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము నా మనసార నిన్నే సేవింతుము మనసార నీదరి చేరగా నాకెంతో సంతోషమాయగా మనసార నీదరి చేరగా నాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరుగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరుగా నీ మధుర ప్రేమను చాటాలని నీ ప్రేమ బాటలో నడవాలని స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము నా మనసార నిన్నే సేవింతుము పరలోక దూతాళి గీతాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాళి గీతాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార
మనసార నిన్ను సేవింతుము, మా మనసార నిన్ను సేవింతుము. హల్లెలూయా. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నడును, అలసిపోలేదెన్నడును. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై చూపుటక. ఏమని వర్ణించు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణించు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నడును,
అలసిపోలేదన్నడును. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకముకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్నే జయించిన ప్రేమ. లోకముకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్నే జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందం పాడాలి, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగిన ప్రేమ. చెప్పదమా? నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నా కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. చెప్పాలి. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని. అందుకే యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందం. చెప్దామా? యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. హల్లెలూయా. అవునయ్యా, నీ ప్రేమ అన్ని ప్రేమల కంటే మిన్నయైన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ, మా కొరకై కరిగిపోయిన ప్రేమ. నీ ప్రేమ ఎంత శ్రేష్టం, నీ ప్రేమ ఎంత శ్రేష్టం. మెడల పారుతున్న ప్రవహించుచున్న నీ ప్రేమను బట్టి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీ ప్రేమ ఇప్పుడే కుమ్మరిస్తున్నందుకు, నీ ప్రేమని ఇప్పుడే కుమ్మరించుచున్నందుకు. ప్రతి ఒక్కరి మీద నీ ప్రేమ ప్రవాహం, నీ ప్రేమ ప్రవాహం దిగి వచ్చుచున్నందుకు స్తోత్రాలయ్యా. నీ బిడలకు ఆదరణ, నీ బిడలకు నెమ్మది, నీ బిడలకు ఒక నిరీక్షణను పుట్టిస్తున్నందుకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రేమ మా గృహాలలో ప్రవహిస్తున్నందుకు వందనాలు, మా హృదయంలోనికి ప్రవహిస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా. ప్రతి జీవితాన్ని వెలిగిస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఇప్పటి వరకు మీరు మా పాటలలో మహిమపరచబడినందుకు మీకు వందనాలు ప్రభా. మీకు మేము ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలము? మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలులకై మేము ఇంక ఎంత సంకీర్తనము చేసినను మేము మీకు రుణపడి ఉన్నాం. మీ దయగల ఆత్మ మాకు తోడుగా ఉంచండి, మమ్మల్ని నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. శేషమున్న ప్రభా మీకు వందనాలు. ఆరాధన యావత్తును మీ హస్తాలలో పెడుతూ మీరే మీ ఆత్మ ద్వారా నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన
ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగుననే మన యొక్క రాయల్ ప్రీస్ట్హుడ్ బైబిల్ కాలేజ్ తరగతులు ప్రారంభించబడ్డాయి. శిష్యరికం పొందువారు దేవుని సేవ కొరకు సిద్ధపడాలని ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇది విజ్ఞాపన ప్రార్థనకైన సమయం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి ప్రార్థన విన్నపం. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, మనసులో నెమ్మదిని, సమాధానమును, ఆర్థిక అవసరాలన్నీ తీర్చి నూతన ద్వారాలు తెరవాలని ప్రార్థన చేద్దాం. యేసురాజా, మా అందరికీ శరీరంలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ వాతావరణ మార్పిడి వలన ఎవ్వరూ అనారోగ్య బారిన పడకుండానట్లు ప్రతి వారికి మీరు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కష్టకాలంలో మనసులో ఉన్న భయాన్ని పారద్రోలండి. నెమ్మదిని, సమాధానమును, సంతోషాన్ని అనుగ్రహించండి. అయ్యా, ఎంతోమంది ఆర్థికంగా చితికిపోతుండగా ఆర్థిక అవసరాలన్నీ తీర్చండి. నూతన ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా మన దేశం యొక్క క్షేమము, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మీరు దీవించండి. భారతదేశ సరిహద్దుల్లో క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఉంచండి. దేశ ప్రజలెల్లరి హృదయాలలో ఆనందాన్ని దయచేయండి. మీ ప్రేమను రుచి చూడటానికి, సత్య మార్గంలో నడవటానికి, క్రీస్తు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించటానికి మీరు కృపను దయచేయండి. మా దేశ ప్రెసిడెంట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు మిమ్మల్ని ఎరిగి జీవించటానికి సహాయం చేయండి. అయ్యా, అమాయకులైన మా దేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇశ్రాయేలు దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు యేసే నిజమైన మెస్సయ్య అని గుర్తించున్నట్లు వారి కనులు తెరవండి ప్రభువా. వారి మనసుకు అపవాది వేసిన ముసుగును తీయండి. మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగిన, పాపములన్నీ ఒప్పుకొని మీ తట్టుకు తిరగగలిగిన కృపను దయచేయండి. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ మీ ఎదుట తమ పాపములను ఒప్పుకొని మిమ్మల్ని అంగీకరించగలిగిన కృపను, ఆ భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అలైవ్ ఫర్ ఎవర్ మినిస్ట్రీస్ని మీరు దీవించండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సరిహద్దులను విశాలపరచండి. ఉపపరిచర్యలను మీరు ఆశీర్వదించండి. బైబిల్ కాలేజ్ని, క్రాస్ మినిస్ట్రీని మీ చేతుల్లో పెడుతున్నాను. అయ్యా, ఇంకను ఈ మినిస్ట్రీని ముందుకు తీసుకొని వెళ్ళటానికి సకల జ్ఞానమును, సహాయం చేసి ఆదరించడానికి మీ ఆత్మను ప్రసాదించమని,
కష్టపడగలిగిన మనసును ధారాళంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రాకడ కొరకు అనేక ప్రజలను ఆయత్తపరచటానికి, సువార్తమయంగా మార్చటానికి కృపను, భాగ్యాన్ని దయచేయమని, మా ప్రార్థన అవసరతలన్నీ మీరు ఆలకించి మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు జవాబునిస్తున్నందుకు లెక్కించలేని స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామంన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వదించబడిన దినాన మనమందరూ కలిసి ప్రభువుని ఆరాధించబోతున్నాం. ఇది దేవుని సంతోషపరిచే సమయం. పాటలనున్నవి నాకు, మీకు, మనెవరికూ ఆనందం కలగాలని కాదు, మనల్ని సృష్టించిన, మనలను తన యొక్క శ్రేష్టమైన రక్తము చేత విమోచించిన, మన కొరకు నిత్యము విజ్ఞాపనం చేయుచున్న, మన కొరకు రానయ్యున్న మన జీవం కలిగిన దేవుని సంతోషపరచడానికి ఈ ఆరాధన. అందరం కలిసి ప్రార్థనపూర్వకంగా, ధ్యానపూర్వకంగా దేవుని మనం ఆరాధించదా. ఆయన సన్నిధి ఎంత శ్రేష్టమైనది. ఆమేన్. సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపదా సిరి సంపదా, సంపదా సిరి సంపదా, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే
వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినను అంతా మాయనయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినను అంతా మాయనయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి నాకు పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. చూద్దాం అందరూ కలిసి. రాజా యేసు రాజా. శతకోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. శతకోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని.
రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా. అందరం అవును ప్రభువా, నీ వంటి వారు ఎవరు లేరు రాజా. మా సంపదము, మా సిరివి, మా సకలమును, మా అందము, మాకు కలిగిన సకల విధములైన వైభవము నీవే కదా ప్రభువా. మనోహరుడానికి స్తోత్రాలు, మహోపకరుడానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, నీవుగాక వేరే ఎవరు మా జీవితములో నీ సన్నిధే పెన్నిది దేవా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే యెహోవా మందిర ఆవరణములో ఒక దినము వసించుట ఎంతో శ్రేష్టమన్నాడు భక్తుడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించానంటాడు. ఇంగ్లీష్ బైబిల్ అంటుంది, ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో మనకు శ్రేష్టమైన సంతోషం ఉన్నదంట. ఆయన పాదాల కంటే ఇంకా శ్రేష్టమైన దేవుడు. మార్తా, నువ్వు అనేక పనులలో పడి నువ్వు ఎంతగానో విచారించుచున్నావు. మరియా శ్రేష్టమైనది ఎంపిక చేసుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రభు పాదాల కంటే, ప్రభు సన్నిధి కంటే ఇంకా ఏమున్నది మన జీవితంలో? ఎంత చక్కని పాట, నీ సన్నిధి నాకున్న సమస్తము ప్రభువా. ఆ సన్నిధి కొరకు నేను పరుగున వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకును, దేవుని సన్నిధి కొరకును, ఆయన ప్రసన్నతన కొరకును నీవు ఆశించే వ్యక్తివైతే, ఇదిగో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ లోకములున్న ఏది కూడా ఆయన సన్నిధికి, ఆయన ప్రసన్నతకు సమానంగా రాలేవు. ఏ ఉద్యోగం, ఏ ధనము, ఏ సంపద, ఏ సిరి, ఈ లోకములున్న ఏ మనోహరమైనవి కూడా సమానంగా రాలేవు. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, నీవెంత శ్రేష్ఠుడు, మనోహరుడానికి వందనాలు. ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి శ్రేష్టమైనడు, ఆయనకు సమానమైన వారు. అవును ప్రభువా, ఎవరు లేరు ప్రభువా. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధిని బట్టి వందనాలు. ఆయన సన్నిధిలో మన యొక్క జీవితమునకు ఒక అర్థం ఉన్నది. ఎస్, వి ఫైండ్ ద ట్రూ లైట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలోనే మన జీవితమునకు కావలసిన భవిష్యత్తుని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. పర్వతండి, మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీ స్వరము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మానవుని స్వరమును మరుగు చేయండి. మీరు ఈ రోజున మాతో ఏమి మాట్లాడను ఉద్దేశించినాడు, మీ మాటలనే మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ, మీ సన్నిధిని కాంక్షిస్తూ, మీ ముఖమునే చూచుచు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున మరొక పర్యాయం శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్లోనికి ఆహ్వానిస్తున్నా. ఆ సంఘ సభ్యులే కానీ, పలు ప్రాంతాల నుండి దేవుని ఆరాధిస్తున్న మా స్నేహితులే కానీ, మీ అందరినీ
యేసుక్రీస్తు వారి అతి మధుర నామమున ఆహ్వానించటంలో ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని సమాధానం, దేవుని సహవాసము నిత్యము మనందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని క్రింది వాక్యాలు మనం చదువుకోబోతున్నాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడునుగాక. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ఆశ్చర్యమైన సంగతులలో ఒక సంగతినే మనం ఇక్కడ చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఒక రోజున తన శిష్యులను అద్దరికి వెళ్ళమని వారిని త్వరపెట్టారు. వారిని త్వరపెట్టుటకు కలిగిన కారణాన్ని యోహాను తన సువార్తలో రాస్తాడు. బైబిల్ గ్రంథం అంటున్నది, యేసు వారిని పంపక మునుపుగానే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. ఈ 5,000 అనున్నది పురుషుల సంఖ్య మాత్రమే. స్త్రీలను కూడా కలిపితే ఇంచుమించు 20,000 మందికి పైగా ఆ రోజున ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కనులారా చూసి అనుభవించారు అని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఈ కార్యాన్ని చూసినప్పుడు జనులందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు మీద కిరీటం ఉంచి ఆయనను రాజుగా కొనియాడాలని వారు ఆశించారు. శిష్యులు కూడా ఆ విషయంలో ప్రభావితమై చేయడానికి సంసిద్ధమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. అయితే అది దేవుని చిత్తము కాదు, తండ్రి చిత్తము కాదు అని యేసు ఎరిగి అటువంటి కార్యములు చేయుటకు శిష్యులు ఏమైనాను త్వరపడి వారు మనసులో ఒకవేళ దేవుని చిత్తములో నుండి వైదొలుగునేమోనని ఉద్దేశముతోనే బైబిల్ అంటుంది, యేసు శిష్యులను వెంటనే బయలుదేరి మీరు అద్దరికి పొమ్మని వారికి ఆజ్ఞాపించారు. బైబిల్ గ్రంథం అంటుంది, వారు ప్రయాణమై వెళ్ళుచు ఉన్నప్పుడు యేసు ఒంటరిగా అక్కడ పర్వతపు మాటున ప్రార్థించడం ఆయన మొదలుపెట్టాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. సముద్రములో అనుకునే రీతిగా భయంకరమైన అలల చేత, గాలుల చేత వారు ఉన్న దోణె కొట్టబడింది. దోణెను అదుపు చేయలేక అర్ధరాత్రి వేళ వారు బహు భయంకరమైన భయములో వేదన పడుతూ ఉన్నప్పుడు యేసు ఆ రాత్రి నీళ్ల మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాడు. ఆయన దూరములో ఉండగానే ఆయన భూతమని వీరు భ్రమపడి ఇంకను బహుగా భయపడటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు వారిని చూసి, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడవద్దు, నేనే అని వారితో చెప్పారు. పేతురు వెంటనే, నీవేనైతే
నేను కూడా నీళ్ల మీద రావడానికి మీరు సెలవివ్వమని అడిగారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, రా అన్నాడు. వెంటనే పేతురు దోణిలో నుండి అతడు నీళ్ల మీద నడవడం ప్రారంభించాడు. అయితే అలల వైపున, ఆ సముద్రము వైపున, గాలి వైపున చూసిన వెంటనే అతడు మునిగిపోసాగాడు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అతడు మునిగిపోతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు మొరపెడుతున్నాడు, యేసు నన్ను రక్షించమని. వెంటనే యేసు చెయ్యి చాచి అతన్ని పైకి లేవనెత్తి అతనిని నిలబెట్టి, ఎందుకు నీవు అవిశ్వాసంతో ఉన్నావు, ఎందుకు నువ్వు సందేహపడ్డావని చెప్పి వారిరువురు కలిసి దోణిలోనికి వచ్చిన ఈ సంభవాన్ని మనం ఇక్కడ లేఖన వాక్యాల్లో చదువుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యంలో మనం చదివినప్పుడు యేసు వారిని బయలుదేరి అద్దరికి వెళ్ళమన్నారు. వీరు ప్రయాణంలో ఉన్నప్పుడు భయంకరమైన అలలు, తుఫాను రేగిందని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యమును మనం వివరంగా కొన్ని విషయాలను ధ్యానం చేయబోతున్నాం. చాలా శ్రద్ధను వహించవలసిందిగా దేవుని యొక్క బిడ్డలైన మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం చదువుకున్న లేఖన వాక్యములో యేసుక్రీస్తు తానే శిష్యుల యొక్క ప్రయాణమును ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని చేత మొదలుపెట్టబడిన ఈ ప్రయాణం వారు వెళ్ళొచ్చు ఉన్నప్పుడు భయంకరమైన అలలు, భయంకరమైన ఒక గాలి వీరికి విరోధంగా రేగినట్లుగా మనం లేఖన వాక్యములు మనం చదవగలుగుతాం. ఒక మనుషుడు కూడా తన జీవిత ప్రయాణములు సాగుతూ ఉన్నప్పుడు ఆయా సందర్భాలలో భయంకరమైన ఇటువంటి స్టార్మ్స్, తుఫానులు వంటివి రేగుతూ ఉంటాయి, పెనుగాలులు వంటివి రేగుతూ ఉంటాయి. కొంతమంది జీవితములో ఈ తుఫాను రేగడము దేవుని చిత్తం. దేవుని చిత్తములో జీవించే వారికి రేగడి తుఫానులు ఉన్నవి, దేవుని చిత్తములో జీవించని వారికి రేగడి తుఫానులు ఉన్నవి. చాలా జాగ్రత్తగా నా మాటను వినాలి. ఈ శిష్యులు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే దేవుడే వాస్తవానికి వీరిని ఈ పరిస్థితులకు తెచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క తుఫాను అనున్నది, ఈ గాలు, ఈ పెనుగాలులు అనున్నవి దేవుని చిత్తములో వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చినాయి. అంటే ఒక మనుషుని జీవితములో తుఫానులు అనున్నవి దేవుని చిత్తములో నడిచినను వస్తవి. మరికొంతమంది దేవుని చిత్తములో నడవనప్పుడు కూడా తుఫానులు వస్తవి అనే విషయాన్ని మరొక పర్యాయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో యోనా అనే ఒక మనుషుడు ఉన్నాడు. దేవుడు అతనిని నినివేకు పోమంటే అతడు తార్షీషునకు పోతున్నాడు. అతడు ప్రయాణం చేసిన నావకు విరోధంగా భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలులు, భయంకరమైన అలలు, ఆ పెద్ద నావ బ్రద్దలయ్యే పరిస్థితి వచ్చింది. ఇతడు దేవుని చిత్తమునకు లోబడితే అటువంటి తుఫాను వచ్చిందా, లోబడకపోతే ఆ తుఫాను వచ్చిందా అని అన్నప్పుడు దేవుని చిత్తమునకు యోనా లోబడలేదు. సో హీ వాజ్ ఇన్ ద స్టార్మ్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ మనం శిష్యులను చూచుచున్నాము కదా. ఈ శిష్యులను గురించి మనం చూసినప్పుడు వీరి యొక్క ప్రయాణంలో కూడా భయంకరమైన తుఫాను వచ్చింది. అయితే ఈ తుఫాను దైవ చిత్తము వెలుపల కాదు కదా, దైవ చిత్తములో వచ్చింది. ఎందుకనంటే ఆ ప్రయాణమును ప్రేరేపించింది, ఆ ప్రయాణమును కొనసాగింపజేసిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు వినాలి ప్రియులారా. ఈ విషయములను బట్టి మనం గ్రహించవలసినది, కొన్ని తుఫానులు మనలను మన జీవితములో క్రమశిక్షణ పరచడానికి వస్తాయి. స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. యోనా జీవితములో వచ్చిన ఆ తుఫాను అతనిని క్రమశిక్షణ పరచడానికి, అతన్ని సరిదిద్దడానికే దేవుడు ఆ తుఫాను అతని జీవితంలో అనుమతించాడు. ఈ శిష్యుల జీవితంలో వచ్చిన ఈ తుఫానును గుర్తు చూడండి. ఈ తుఫాను వీరిని పరిపూర్ణపరచడానికి వచ్చిన తుఫాను. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికమైన జీవితములో వీరు ఎదుగుటకు ఉపయోగపడడానికి దేవుడి తుఫానును అనుమతించాడు. కాబట్టి దేవుని పిల్లలు కూడా తమ జీవితాలలో దేవుని చిత్తమునకు వెలపట జీవించినప్పుడు వారి జీవితంలో దేవుడు తుఫానును అనుమతిస్తాడు. ఆ తుఫాను ఎందుకు అన్నప్పుడు నిన్ను దిద్దడానికనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను గద్దించి నిన్ను క్రమశిక్షణ పరచుచు ఉన్నప్పుడు వెంటనే శిరస్సు వంచి ఆయన పాదముల మీద పెడదవా, కృప పొందుకుని నీవు మరలా ఆయన యొక్క మార్గములో ఉంచబడతావు.
బైబిల్ గ్రంథం అంటున్నది, వీరి జీవితాల్లో ఎందుకు ఈ యొక్క తుఫాను, వీరిని పరిపూర్ణపరచడానికి ఆత్మీయమైన అనుభవాలు నేర్చుకుంటున్నారు, ఆయనకి అన్ని విషయాలలో లోబడుతున్నారు, ఆయన చిత్తములోనే వీరి జీవిత యాత్ర అనేది సాగుతూ ఉంది. అయితే లేఖనం మాట్లాడుతుంది, టు మేక్ దెమ్ గ్రో, టు డెవలప్ ఇన్ దేర్ స్పిరిచువాలిటీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరముతో వారి పక్కనే లేకపోతే ఏ రీతిగా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తే వీటిని అధిగమించాలి అనే పాఠములను నేర్పించుటకు యేసు ఈ తుఫానును వారి జీవితములో పరిపూర్ణపరచడానికి అనుమతించడనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి, గుర్తించాలి. ఏమని? క్రైస్తవ జీవితం అన్నది ఒక సుముఖమైన ప్రయాణం ఎప్పుడు కూడా కాదు. మనకు ముందుగా నడిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమల గుండా వెళ్ళినది వాస్తవమైతే, దేవుని పిల్లలమైన మనము కూడా ఈ భూలోక జీవితములో అనేకమైన శ్రమల గుండా వెళ్ళవలసినది అవసరమై ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తరువాత వారు అరణ్య యాత్రలో అనేకమైన శ్రమల గుండా, పోరాటాల గుండా, యుద్ధాల గుండా వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళవలసినది అవసరమైనప్పుడు మనం కూడా మన జీవితాలలో దేవుడు నియమించిన వాగ్దానాలలోనికి ప్రవేశించాలనంటే మనం కూడా మన జీవితాలలో ఇటువంటి తుఫానులను ఎదుర్కొనక తప్పదనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని చేత పిలువబడి ఇశ్రాయేలు రాజ్యమునకు రాజుగా అభిషేకించబడిన దావీదు అభిషేకించబడిన తరువాత అతడు అనేకమైన ఎత్తు పల్లముల గుండా, కొండల లోయల అనుభవం గుండా అతడు తన జీవితంలో వెళ్ళవలసి వచ్చిందంటే ఈ ప్రయాణం అంతటి తరువాతనే అతడు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. అదే రీతిగా దేవుని పిల్లలమైన మనం కూడా ఈ భూలోక జీవితంలో అనేకమైన శ్రమల గుండా ప్రయాణము చేయుటకు దేవుడు మనల్ని అనుమతిస్తాడు. కొంతమంది అంటారు, ప్రభు యొద్దకు వస్తే అంత సుముఖమే, ప్రభు యొద్దకు వస్తే ఇట్ విల్ బి లైక్ ద బెడ్ ఆఫ్ రోజెస్, ఇక అది పువ్వుల మీద నడిచిన అనుభవంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానే కాదు ప్రియులారా, యేసుక్రీస్తుతో మన ప్రయాణం మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు అన్ని మార్గములను, అన్ని రుచులను మనకు చూయించుచు మనలను పరిపూర్ణత వైపున మన దేవుడు నడిపించువాడై ఉన్నాడు. దావీదు ఎలాగున శ్రమల మూలముగా అతడు సింహాసనం మీదకి ఎక్కాడో మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఆయన సింహాసనములో మనం ఫిజికల్గా కూర్చోవాలి అని అంటే ఈ ప్రొసీజర్ వైపున మనం వెళ్ళవలసినది అవసరమై ఉన్నదన్నమాట. కాబట్టి దేవుని చిత్తములో ఇప్పుడు నీవు ఒక భయంకరమైన తుఫానును అనుభవిస్తున్నావో, దేవుని చిత్తము వెలపల నువ్వు ఈ తుఫానును అనుమతిస్తున్నావో గుర్తుంచుకోవాలి. తుఫానును అనుమతించిన వాడు జీవము కలిగిన దేవుడనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని చిత్తములో లేనివానికి కూడా దేవుడు తుఫానును అనుమతిస్తాడు. ఎందుకని? క్రమశిక్షణ పరచడానికి. దేవుని చిత్తములో ప్రయాణం చేస్తున్న వానికి కూడా తుఫానులు వస్తవి. ఎందుకని? నేను ఇంకను ఆధ్యాత్మికంగా పెంచడానికి. ఆ తుఫాన్ ఏదైనా కావచ్చు, ఒక బలహీనత కావచ్చు, కుటుంబంలో ఒక సమస్య కావచ్చు, నీ యొక్క ఆర్థికములో సమస్య కావచ్చు, లేకపోతే ఏమి చేయాలో తెలియని భయముతో నువ్వు నిండి ఉండవచ్చు. సత్యాన్ని గ్రహించాలి. దేవుని పిల్లలను దేవుడు ఏ విధము చేతనైనా తన మార్గములో ఉంచి వారిని వృద్ధి చేయడానికి దేవుడు తుఫానును అనుమతించుచున్నవాడై ఉన్నాడు. ఆయన పిల్లలైన శిష్యులు ఆ భయంకరమైన తుఫానులో చిక్కుకొని ఉన్నప్పుడు యేసు ఏం చేస్తున్నారు? బైబిల్ అంటుంది ఆయన పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేసి ఉంటాడు అనుకుంటున్నారు? ప్రభువా, ఈ జనులు నీ చిత్తమును ఎరుగక ఉన్నారు, నీ పిల్లలు ఇంకను నీలో ఎదగాలి నాదా అంటూ ఆయన మనల్ని గురించి ఎరిగినవాడు కాబట్టి, మన బలహీనతలను ఆయన తెలుసుకున్నవాడు కాబట్టి మన కొరకు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ఇప్పుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమందు ఏం చేస్తున్నారు? మన పక్షమున ఆయన తండ్రికి యాచనలను చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనమును చేయువాడును ఆయనే.
అంటే వీరు భయంకరమైన ఆ శ్రమలలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు కూడా నీ జీవితంలో భయంకరమైన అలల మధ్యలో, భయంకరమైన కెరటముల మధ్యలో, తుఫానుల మధ్యలో ఉన్నప్పుడు నీవు గుర్తుంచుకోవాలి, దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు కాబట్టి, ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పక్షములో విజ్ఞాపనము చేయువాడై ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేస్తానని చెప్పిన ఎంతోమంది మన కొరకు ప్రార్థించుటకు మరిచిపోవచ్చు. మనకు మనమే కూడా ప్రార్థించడం కొన్ని సందర్భాలలో మానవచ్చు. అయితే బైబిల్ అంటుంది, తండ్రి ఎదుట నిత్యము మన కొరకు ప్రార్థన చేయువారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేఖనం మాట్లాడుతుంది. ఎంత చక్కని మాట. ఆయనకు మన యొక్క బలహీనతలని తెలుసు, మనం భయపడతామని తెలుసు, మనం పిరికివారమని ఆయనకు తెలుసు, మన పరిస్థితులను ఆయనకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మౌనంగా ఉన్నవాడు కాడు. ఇప్పుడు నువ్వు చెప్పుచున్నాను, నీ కొరకు, నీ కుటుంబము కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమేన్ చెప్పండి. అవును, ఆయన మనందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నవాడై ఉన్నాడు. నీ అవసరత ఏంటో ఆయన చూస్తున్నాడు బిడ్డ. ఒకవేళ నువ్వు చాలా దూరంలో ఉండి ఈ మాటలు వినవచ్చు. నా అవసరత ఎవరికి తెలుస్తుంది అనుకోవచ్చు. 4 గోడల మధ్యలో నువ్వు బంధింపబడిన పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే ప్రభు నీ అవసరత ఏంటి, నీ అక్కర ఏంటని చూస్తున్నాడు. ఒకవేళ నీ ప్రక్కన నిన్ను కాపాడుటకు, నిన్ను విడిపించుటకు, నీకు సహాయపడుటకు ఎవరు లేకుండా నువ్వు ఆకాశము క్రింద ఒంటరివాణిగా మిగిలిపోయిన పరిస్థితులు కనబడవచ్చు. కమాన్, గాడ్ సీజ్ యువర్ నీడ్. ఆయన నీ అవసరత ఏమిటి అనేది ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎంతగా భయపడుతున్నా, నీ భయం ఎటువంటిది, ఎంతగా నువ్వు ఒంటరితనమునకు గురి అయి ఉన్నావు అని ప్రతి దానిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, నీ పరిస్థితులను మార్చుటకు ఆయన నీ కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నవాడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 3వ విషయాన్ని మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే, ప్రార్థన చేస్తున్నవాడు ప్రార్థన చేస్తూ అక్కడ ఆగిపోలేదు. కానీ బైబిల్ అంటుంది, వారు భయముతో వణికిపోతున్నారు. వారు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ధోనిని వారు అదుపు చేయలేకపోయారు. ఎందుకంటే భయంకరమైన గాలి, అలలు భయంకరంగా రేగుతున్నాయి. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి, భయము చేత నిండిపోయి ఉన్నారు. బైబిల్ అంటుంది, అటువంటి భయము చేత నిండిపోయి ఉన్నప్పుడు యేసు తానే ఏ కెరటములనైతే చూసి వారు భయపడుతున్నారో, ఏ అలలను చూసైతే వారు వణికిపోతున్నారో, ఏ సముద్రపు ఉప్పొంగును చూసైతే వారు దద్దరిల్లి మరణమునకు దగ్గరగా ఉన్నామని వారు కృంగిపోతున్నారో, వాటి మీదనే యేసు నడుచుకుంటూ వారికి దగ్గరగా వచ్చాడు. యేసు వారికి దగ్గరగా వచ్చిన వారు ఆయనను చూసినప్పుడు ఆయనను వారు గుర్తించాల. ప్రతిగా ఆయన ఒక భూతమని అనుకుంటున్నారు. భూతమని అనుకుని భూతమని ఇంకా వారి భయం కాస్త ఎక్కువైపోయింది. అంటే ఈ మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ జీసస్ విల్ కమ్ దే. యేసు వారి మధ్యకు వస్తారని వారు ఎంత కూడా ఊహించి ఉండలేదు. దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి కెరటాలలో ఉన్నా, ఆయన చిత్తము వెలపలను ఉన్నా, ఆయన చిత్తము లోపలను నడుస్తూ ఉన్నా, నువ్వు ఎంత దూరమైనా నిన్ను చేరుకోలేని ప్రాంతం అంటూ నా దేవునికి లేదు. భక్తుడు అంటాడు కదా, నేను ఆకాశముకు ఎక్కినను అక్కడను నీవున్నావు, నేను పాతాళమునకు వెళ్ళినను అక్కడను నీవున్నావు, నేను నా రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములను దాటిపోయినను, ఈవెన్ యు ఆర్ దేర్ ఇన్ ది ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో నువ్వు అక్కడ నువ్వు ఉన్నావు. నీ దృష్టికి మరుగుగా నేను ఎక్కడ పోగలను, నీకు విరోధంగా నేను ఎక్కడికి వెళ్ళి దాగగలను. ఒకవేళ ఓడ యొక్క అడుగు భాగమునను దాగి ఉన్న దేవుని కనులు నిన్ను చూడగలవన్న సత్యాన్ని గుర్తించాలి. అతడు అసలు ఎంత మాత్రం ఎదురు చూడలేదు, వారు ఎంత మాత్రం ఎదురు చూడలేదు, దేవుడు అక్కడికి వస్తాడు అని బైబిల్ అంటున్నది. యేసు వారి మధ్యకు వచ్చాడు. ఈ రోజున ప్రభు మాటలను వింటున్న వారులారా, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు నీ ఇంటికి వస్తున్నాడు. నీ అలల మధ్యలోనికి యేసు వచ్చుచున్నాడు. నీ సమస్యల మధ్యలోనికి యేసు వచ్చుచున్నాడు. ఒకవేళ నీ అలలు, ఒకవేళ నా బిడలు ఎలా పెరుగుతారు,
ఈ సమాజం ఎంతో చెడిపోయినది, నా పిల్లలను పెంచి నేను పెద్దవాళ్ళుగా చేయగలనా, వారికి ఒక క్షేమమును సురక్షితంగా ఇవ్వగలనా అనే భయం నీకు ఉండవచ్చు. లేదు మీలో కొంతమందికి మీ ఆరోగ్య విషయంలో భయం రావచ్చు. ఏదో ఒక చిన్న బలహీనత ప్రారంభమైందనే భయం కావచ్చు, లేకపోతే ఏమైనా బలహీనతలు నా ఆయుష్ను మృంగివేస్తాయి అనే భయం కావచ్చు. నీ భయం ఏదైనా, మరి కొంతమందికి ఆర్థికమైన భయం, నేను నా ఇంటిలో ఆర్థిక పరంగా ఉన్న సమస్యలను నేను అధిగమించగలనా, నా అప్పులను నేను తీర్చగలనా, నాకు ఉద్యోగం లేదే, ఇప్పుడు నేను ఏం చేస్తాను. మరి కొంతమందికి నాకు ఉద్యోగం దొరకలేదనే భయం, మరి కొంతమందికి నాకు వివాహం కాలేదే, నాకు మంచి వివాహం జరుగుతుందనే భయం, మరి కొంతమంది యవనస్తులకైతే భవిష్యత్తును గురించిన అనేక విధములైన భయములు ఉన్నవి. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 300కు పైగా అన్నాడు భయపడవద్దు అని. భయం అనున్నది మానవుని యొక్క శత్రు, అది ఒక భయంకరమైన భూతమనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథములో మనం చదివినప్పుడు భయం అనే మాటను 600 కంటే పైగా మనం చదవగలుగుతాం. అన్ని పర్యాయాలు బైబిల్ గ్రంథములో భయమును గూర్చి వ్రాయబడిన మాటలు మనం చూడగలుగుతాం. అయితే 365 మార్లకు పైగా భయపడవద్దు అనే మాట బైబిల్ గ్రంథములో మన కొరకు వ్రాయబడింది. తండ్రి అయిన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? భయపడవద్దు. ఇట్ ఇస్ ద కమాండ్ దట్ వాస్ గివెన్ టు అబ్రహాం. దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళినప్పుడు దేవుడు దానియేలుతో చెప్పి ఉన్న మాట ఏంటి? భయపడవద్దు. యెరూషలేము నివాసులతో పట్టణముతో దేవుడు పలుమార్లు చెప్పి ఉన్న మాట ఏంటి? భయపడవద్దు. మరియా ఒక రోజున ఇంటిలో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటి? భయపడవద్దు. జోసెఫ్తో చెప్పిన మాట ఏంటి? భయపడవద్దు. పేతురు మునిగిపోతూ ఉంటే చెప్పిన మాట ఏంటి? భయపడవద్దు. పౌలు ఒక రోజున ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. వారి ఓడ బ్రద్దలైపోయిన పరిస్థితి, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో దేవుని దూత పౌలునకు ప్రత్యక్షమై అంటున్న మాట భయపడవద్దు, ఎవరికి నీ ప్రాణహాని కలగదని చెప్పినాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న వారులారా, దేవుడి రోజున నీతో నాతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గుర్తించాలి. భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ఆయన భయపడొద్దనడానికి కలిగిన కారణం ఏంటి? ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. సహజంగా మనం వాక్యాన్ని గనక గమనించినప్పుడు యేసు వారి యొద్దకు వచ్చారు. యేసు వారి యొద్దకు వచ్చిన వారు యేసును కూడా గుర్తించలేక మరి ఏదో అని వారు అనుకుంటున్నారు. భయములో ఉన్నవానికి భయము చేత ముసుగు వేయబడి ఎదురున దేవుడు ఉన్నా కానీ దేవుడు ఉన్నాడనే గ్రహింపు అనేకులకు రాదు. ఇదే ఇక్కడ జరిగిన విషయం. ఒక మనిషిని భయం అనున్నది ప్యారలైజ్ చేస్తుంది. మనుషుడు ప్యారలైజ్ అయినప్పుడు హీ కెనాట్ డూ ఎనీథింగ్. అతడు ఏమీ చేయలేడు. చేయగలిగిన సామర్థ్యత ఉన్న భయం ఒక మనిషిని బంధించేస్తుంది. భయం ఒక మనిషిని ముందుకు నడవనివ్వదు, ఎదురు వెళ్ళనివ్వదు, ఆపివేస్తుంది. నా మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. భయం అనున్నది, నేను మాట్లాడుతున్నది ఇట్స్ నాట్ అ ఫీలింగ్. భయం అన్నది అందరికీ ఉంటుంది భయం. అయితే భయం అనే ఈ యొక్క ఆత్మను గురించి కనుక మనం ఆలోచన చేస్తే, భయం అన్న ఒక ఫీలింగ్ కాకుండా భయం అనే ఒక ఆత్మ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ భయం ఏం చేస్తుంది? ఒక మనిషిని స్తంభింప చేయడం మాత్రమే కాకుండా ఒక మనుషుడు ముందుకెళ్లకుండా చేస్తుంది. ఈ రోజుల్లో అనేక మంది భయములో ఇరుక్కుని ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఆవరించినది భయం. భయము చేత ప్రతి ఒక్కరు గృహాలు మూయబడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. భయం ఏం చేస్తుంది ఒక మనిషిని? ఇట్ బ్రింగ్స్ దెమ్ ఇన్ టు లాక్డౌన్. కంప్లీట్గా ఇట్ విల్ షట్ దెమ్ ఆఫ్. కంప్లీట్గా వారిని మూసివేస్తుంది. ఇక ఎక్కడికి వారు వెళ్ళలేరు, ఒక అడుగు వేయలేరు. ప్రపంచం ప్రస్తుతం కూడా అటువంటి భయమైన పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నది. ఏమి చేయలేని, ఒక అడుగు వేయలేని భయం అందరిలో ఉన్నను. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏమి చేయలేక, నీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయలేక, నీ జీవితంలో నీ ఒక మంచి మార్గములో నడవలేకుండా ఉన్నావనంటే నిన్ను హోల్డ్ చేసేదేంటి? ఏదో ఒక భయం నిన్ను ఆపివేస్తుందనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇందును బట్టి నీ భవిష్యత్తులోకి నువ్వు వెళ్లకుండా నిన్ను ఆపివేస్తుంది ఎవరన్నప్పుడు భయం అనే ఈ భయంకరమైన దొంగ. అవును, భయం ఒక దొంగనే.
సంతోషాన్ని అపహరిస్తుంది, నెమ్మదిని అపహరిస్తుంది, సమృద్ధిని అపహరిస్తుంది, నీ క్రియేటివిటీని అపహరిస్తుంది, నువ్వు చేయగలిగిన పనులను అపహరిస్తుంది, నిన్ను చేతగాని వాని వలె చేసేస్తుంది. కాబట్టి ప్రభు వారితో మాట్లాడుతున్న మాటను గమనించండి ప్రియులారా. యేసు వారి యొద్దకు వచ్చాడు. యెషయా ప్రవచన గ్రంథములో అనుకుంటున్నాను 41వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివినప్పుడు ప్రభు ఒక చక్కని మాటను చెప్పారు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను. చూసారా, నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడు. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావో ప్రభు నీతో చెప్పుచున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, జడియకు, నేను నీ దేవుడనై ఉన్నాను. 43వ అధ్యాయం 2వ వచనములో మనం చదివినప్పుడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినా గాని అవి నీ మీద పొరలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న వారులారా, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అపవాది అనేవాడు భయం అనే రూపంలో వస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి దగ్గరికి. భయం ముందు నేను చెప్పినట్లుగా అందరిలోనూ ఉంటుంది. నేను మాట్లాడుతుంది ఫీలింగ్ గురించి కాదు, నేను మాట్లాడుతుంది ఆ దురాత్మను గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ అంటుంది భయం అన్నది ఒక వ్యక్తి కాదు, భయం అన్నది అది ఒక ఆత్మ అని. తిమోతికి పౌలు రాస్తూ ఏమంటాడు? దేవుడు మనకు పిరికి ఆత్మను ఇచ్చి ఉండలేదు, కానీ హీ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయం అన్నది ఏంటట? పిరికితనం అనేది ఏంటది? అదొక ఆత్మ. దానిని మనము గ్రహించగలమేమో కానీ దానికి ప్రభావితము వలన మనం ఒకవేళ కృంగిపోవచ్చులేమో, కానీ అది ఒక వ్యక్తి అయితే మాత్రము కాదు. గమనించాలి వాక్యాన్ని. కాబట్టి దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటి? మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతున్నాడు. వాడి పనేంటి? ఎవరిని మృంగాలా అని. అంటే మృంగడానికి కొంతమందిని వాడు చూస్ చేసుకున్నాడు. ఎవరైనా దొరుకుతారనే వాడికి ఒక టార్గెట్ ఉంది. ఎవరు వారు? భయపడువారు గనక ఎక్కడైనా ఉన్నారేమో వారిని నేను ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాని ఉరుమునకు, వాని గర్జనకు భయపడని వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ సాతాను వచ్చి మనకు విరోధంగా ఒకవేళ గర్జించి మనల్ని భయపెట్టినా, క్రీస్తు నాలో ఉన్నాడనే విశ్వాసం కనుక మనలో ఉంటే అపవాది ఎటువంటి గర్జనలకు మనం భయపడము, కానీ మనం ధైర్యం కలిగిన వారుగా ఉంటాం. లేఖనం మాట్లాడుతున్న సత్యాన్ని గమనించండి. యేసు వారి యొద్దకు వచ్చాడు. యేసు రోజున నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు వచ్చి నిన్ను దర్శిస్తున్నాడు. ఎందుకు వచ్చి నిన్ను దర్శిస్తున్నాడు? నీ భయమును పారద్రోలడానికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ధైర్యం కలిగి వాక్యాలు చూడండి. 41:10లో కానీ 43:2లో కానీ బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు మనకు రాయబడి ఉంది. యెహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? భక్తుడు అంటాడు, నా కుడి ప్రక్కన 1000 మంది పడినను, నా ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను నేను భయపడను. 24 కీర్తనలు ఏమంటాడు? 27వ కీర్తనలు ఏమంటాడు? లేఖన వాక్యాలు 23వ కీర్తనలు ఏమంటాడు? అక్కడ అన్ని కూడా భక్తుడు ఎలాగున్న భయ పరిస్థితులను అధిగమిస్తున్నాడో మాట్లాడుతూ వస్తాడు. 91వ కీర్తనలు ఏమంటాడు? వాక్యాలను చదివి చూడండి. ఎన్నో వాగ్దానాలు మనకు చేయబడ్డాయి, ఎన్నో వాక్యములు మనకు తెలపబడ్డాయి. జాగ్రత్తగా నా మాటలు వినాలి. భక్తుడు ఒక రోజున మాట్లాడుతూ ఇలా అన్నాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎటువంటి మాటలు భక్తులు మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం సత్యమును గుర్తించాలి. యేసు రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయమును పారదోలడానికి, నీకు ఉన్న ఆ పిరికి తరమును వెళ్ళగొట్టడానికి యేసు నీ దగ్గరికి వచ్చుచున్నాడు.
కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి, ఐ హ్యావ్ జీసస్ విద్ ఇన్ మీ. నేను బలహీనుడును కావచ్చును, యేసు నాలో ఉన్నారు కాబట్టి యుద్ధము యెహోవాదే, ఆయనే నా పక్షములో నిలబడి యుద్ధములు జరిగించగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, నీవు భయపడుతున్న ఈ పరిస్థితుల మధ్యలో యేసును చూడగలుగుచున్నావా? ఆయన పరుని పోలి నిలబడి ఉన్నాడేమో. ఒకవేళ ఆయన ఉన్నను, ఆయన ఎవరో అనుకుంటున్నామేమో. లేకుంటే నీ భయంకరమైన అలల మధ్యలో ఆయన స్పర్శను గుర్తించలేని వ్యక్తివిగా ఉన్నావేమో. బైబుల్ అంటున్నది, ఆయన వారి యొద్దకు వచ్చాడు. మనం లేఖన వాక్యాన్ని గనక చదివినప్పుడు యేసు వారితో అంటున్నాడు, ఏమని అంటున్నారు యేసయ్య? భయపడవద్దు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనండి, నేనే. భయపడకూడని వారితో చెప్పగా, భయపడకుడి అని వారితో చెప్పాడు. ప్రభు ఈరోజు నీతో కూడా అదే మాట చెప్పుచున్నాడు. భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు నా కుమార్తె. బైబిల్ గ్రంథం అంటుంది, వెంటనే పేతురు అంటున్నారు, నీవు నిజంగానే మా ప్రభువు అయితే, నువ్వు నిజంగానే నా దేవుడు అయితే, నేను కూడా మీ వలె నీళ్ళ మీద నడుచు రమ్మని నాకు సెలవు ఇవ్వండి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యేసు అన్నాడు, కమ్, రా, నువ్వు రా. అతడు బయలుదేరి వెళుతున్న వెంటనే అతడు నీళ్ల మీద అతడు కూడా నడవగలుగుతున్నాడు. ఇతనికి విశ్వాసం పెరిగింది. అయితే ఎప్పుడైతే ఆ అలలు, ఆ భయంకరమైన గాలులను చూస్తున్నాడు, అతడు మునిగిపోసాగాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రభువును చూస్తున్నాడు, పరిస్థితులను చూస్తున్నాడు. బట్ దేని మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుందో అది విజృంభిస్తుందనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది ఎప్పుడు చూసినా బలహీనతల గురించే మాట్లాడతారు. దే ఆఫెన్ స్పీక్ అబౌట్ ద వీక్నెసెస్. వాళ్ళు ఎప్పుడు కూడా దెయ్యాల గురించే మాట్లాడుకుంటారు. వారు ఎప్పుడు ఓటమిని గురించే మాట్లాడతారు. గత కాలములో ఉన్న పాస్ట్, దే విల్ బి లైక్ పెసిమిస్ట్, థింకింగ్ ఆఫెన్ అబౌట్ ద నెగటివిటీ. ఎల్లప్పుడూ కూడా ఏదైతే ఆలోచించకూడదు, ఏదైతే అభివృద్ధికి సరితూగినది కాదో, సరిపడదో దానిని ఆలోచన చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం అంటుంది, మనం దేనిని గురించి అయితే ఎక్కువగా మాట్లాడతామో ఆ విషయమును గుర్చిన ప్రభావం మన లోపల పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడు బలహీనమైన మాటలు, నెగటివ్ అయిన మాటలు, లేకుంటే నీ ఓటమిని గుర్చిన మాటలు, నీ మరకలు, నీ మచ్చలు, నీ జీవితంలో జరిగిన చేదైన అనుభవాలు, లేకుంటే ప్రస్తుతం ఉన్న చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు, ఇక విపరీతములు, లేకుంటే ప్రతికూలతలను గుర్చే నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నీవు ఈ ప్రతికూలత మధ్యలో యేసు ప్రభుని సరిగా చూడలేవు. పేతురు కూడా అంతే. హీ జస్ట్ ఫోకస్డ్ అపాన్ ద వేవ్స్ అండ్ ద స్టార్మ్స్. అతడికి అండ్ హీఈస్ బీయింగ్ బఫెటెడ్, దానివల్ల అతడు అణచబడుతున్నాడు. ఈరోజు నా ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా మన జీవితాలలో పరిస్థితుల వైపునే చూడకూడదు. పరిస్థితులు ఎక్కువగా కనుక మనం మాట్లాడుతూ ఉంటే నీకు యేసు ప్రభు కనబడడు. నీ లోపల ధైర్యం కానీ, విశ్వాసం కానీ, లోకమును జయించగలిగిన జయం కానీ నీ లోపల రాదు. అదే గనక నీ సమస్యలను గురించి మాట్లాడకుండా నీ ప్రభుని గురించి మాట్లాడు. కొంతమంది మరి ఘోరం ఏంటంటే ప్రార్థనలో కూర్చుని కూడా సైతాను గురించి ఎక్కువగా ప్రభుకు చెప్తుంటారు. ప్రభువా, అపవాది నన్ను చూడు ప్రభు ఎలా చేస్తున్నాడు, ప్రభు వాడు నా పరిస్థితులు ఎంతగా చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి అపవాదిని గురించి మాట్లాడడం ఏంటి? ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు ఎవరో మనం చెప్పగలగాలి. ప్రభువా, నీవు మరణమును సహితం జయించిన వాడు, అపవాదిని నీవు ఓడించిన వాడు. ప్రభువా అయ్యా, నువ్వు సహస్కార్యములు చేయగలిగిన వాడువు, గాలి సముద్రమును అని చెప్పి నువ్వు మౌనపరిచిన వాడు నాయన. ప్రభువా, ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన వాడు నాయన. అపవాదిని, వాటి సమూహములను క్షణములో బంధించగలిగిన వాడు. బయటకు వెళ్ళమనగానే వేల కొలది దురాత్మలు వెళ్ళిపోయి పందులలో జ్వరపడిందే, నువ్వు అంతటి గొప్పవాడు. అలా మాట్లాడగలగాలి. దేవుని దగ్గరకు వచ్చినవి మనం దేవుని ఫోకస్ చేయకుండా, దేవునిని మనం గొప్పగా చూడకుండా, మనం పరిస్థితులను, బలహీనతలను గొప్పగా చూసేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ప్రభుని గురించి ఎక్కువగా మాట్లాడండి, ఆయన వాక్యాలను ఎక్కువగా మాట్లాడండి. మనము ధైర్యవంతులుగా మారాలంటే కమ్ ఆన్, టాక్ అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. వాగ్దానములను ఎత్తి మాట్లాడండి.
వాక్యములను ఉచ్చరిస్తూ మాట్లాడండి. నిజంగా చెప్పుచున్నాను, నీ నీ అంతరంగములో ఉన్న భయము తొలగిపోవడమే కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్న అట్మాస్ఫియర్ అని మారిపోతే యేసుని నామమున. ఒకవేళ నీ కార్యం, నీ అద్భుతం చాలా దూరములో వేరే దేశములో ఉన్నా కానీ నీ విశ్వాసంతో వాగ్దానములు ఎత్తి మాట్లాడితే వేరే దేశంలో ఉన్న బంధకములు కూడా యేసుని నామమున క్షణమాత్రములు విడిపోతాయి. అవును ప్రియులారా, వాగ్దానములకు, ప్రభు మాటలకు అంత శక్తి ఉంది. ఒకటి, దేవుని వాగ్దానములను ఎత్తి మాట్లాడాలి. రెండవదిగా దేవునిని మనము ఫోకస్ చేయాలి, ప్రభు గురించి మాట్లాడాలి. సమస్యలను గురించి ఎల్లప్పుడు మాట్లాడేవారుగా ఉండకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులైన చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, వారి సమస్యలను ప్రభుకి చెప్తున్నారు కానీ వారికి ఏం జరగాలని ఆశపడుతున్నారో అది చెప్పడం లేదు. ప్రార్థనలోకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా నీకేం కావాలో చెప్పు, నీకేం జరిగిందో అనేది కాదు. మనము సమస్యలను దేవుని దగ్గర పెద్దగా చూపించడం కాదు, మన దేవుడు ఎంత గొప్పవాడిని గుర్తించగలిగితే మన సమస్యలు ఎంత మాత్రమున మన ఎదుట, మన పిల్లల ఎదుట నిలబడలేవనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు అన్నాడు, రా, క్రొత్త నడక నేర్పిస్తున్నాడు. అతడు మునిగిపోతున్నప్పుడు అతను లేవనెత్తాడు. ఆ అలల మధ్యలో, ఆ కెరటాల మధ్య నుంచి లేవనెత్తాడు. ఎప్పుడైతే మరల యేసు వైపు చూశాడో అతను వెంటనే దేవుడు లేవనెత్తాడు. యేసును చూడనప్పుడు పడిపోతున్నాడు, లోపలికి దిగజారిపోతున్నాడు. అయితే యేసును చూసిన తక్షణమే పైకి లేవనెత్తుతున్నాడు. ఈ రోజున ప్రభు నీతో కూడా అదే మాట చెప్పాలనుకుంటున్నాడు. నేను నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాను నా కుమారుడా, నా కుమార్తె, కృంగిపోతున్న నిన్ను నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒక వారం రోజులుగా ఏడుస్తూ ఉండవచ్చు, నీవు నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. నీ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా నీ సమస్య తెలియకపోవచ్చును. నువ్వు నలిగిపోయి చితికిపోయి ఉండవచ్చు. నీ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోయిన వానిగా కనబడవచ్చు. అయితే యేసుని హస్తం ఇప్పుడు నీ వైపున చాచబడి ఉంది. నువ్వు కూడా పరిస్థితుల వైపు కాకుండా ప్రభు వైపు చూసి, ప్రభువా నీవు నన్ను రక్షించగలిగి, నన్ను రక్షించమని నువ్వు కేకవేయగలిగితే యేసుని చేపట్టుకుని ఈ రోజు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఒకసారి యేసుకి స్తోత్రాలు చెప్తారా? కాబట్టి భయంతో నువ్వు నిండిపోవద్దు. యేసు నన్ను లేవనెత్తగలడు అనే విశ్వాసంతో నువ్వు నింపబడాలి. యేసు అతను లేవనెత్తాడు. లేవనెత్తిన తరువాత ఇరువురును దోణిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దోణి తీరమును చేరుకున్నది. అనేక మందికి యేసు మరలా అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఈరోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, దేవుడు తప్పకుండా నిన్ను కూడా తీరానికి చేర్చబోతున్నాడు. భయం, భయం, ఎందును గూర్చి భయం చెల్లి? ప్రియతముడు, ఎందును గూర్చి భయపడుతున్నావు? ఆత్మీయతలో నిలబడలేకపోతున్నాను భయపడుతున్నావా? చాలాసార్లు పడిపోయినని ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ పాస్ట్ హిస్టరీ అండ్ యూ డోంట్ హ్యావ్ ద హోప్ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్ ప్రొఫెసీ అండ్ స్పాయిలింగ్ యువర్ ప్రజెంట్ రియాలిటీ? కమ్ ఆన్, యేసుని ఎద్దకు వచ్చి ఉన్నాడు. ఈరోజే యేసును చూడగలవా అనున్నది. ఈ రోజున భయము కాదు, విశ్వాసంతో నిండి యేసు వైపు చూడు. పరిస్థితులను కాదు, యేసు వైపు చూడు. నువ్వు గనక చూడగలిగితే యేసు నువ్వు ఎటువంటి కెరటముల మధ్యలో పడి ఉన్నా నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. పేతురునకు ఒక గొప్ప పాఠాన్ని, శిష్యులకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి ఈ పాఠం? ఏమిటి ఈ పాఠం? ఏంటి ఆ ఆత్మీయమైన పాఠం? పేతురు, శిష్యులారా, రేపు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత మీరు కూడా ఒంటరిగా మిగిలిపోతారు. ఆ సమయంలో మీరు కూడా వేలాది మందికి భోజనం పెడతారు, ఆత్మీయమైన ఆహారాన్ని అందిస్తారు. మీ భోజనం ద్వారా 3,000 మంది, 4,000 మంది, వేలాది మంది రక్షణ పొందుతారు. అటు తర్వాత భయంకరమైన అలలు వస్తాయి. అలలు అంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో సంఘం చెదిరిపోతుంది. ఈ అనుభవాన్ని దేవుడు వారికి నేర్పించడానికి ఈ చిన్న ఒక సంభవాన్ని వారి జీవితంలో అనుమతించాడని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ ఒక పాఠం. ఏ రీతిగా 1,000 మందికి భోజనం పెట్టిన తర్వాత ఒక భయంకరమైన ఒక కెరటాలలో, ఒక తుఫానులో వీరు చిక్కుకున్నారు. ఎలా భయపడిపోయారు.
రేపు మీరు కూడా సువార్త ప్రకటించిన తర్వాత, వేల మందికి ఆత్మీయమైన ఆహారాన్ని అందించిన తర్వాత ఒక భయంకరమైన పర్సిక్యూషన్ రాబోతుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? విశ్వాసం పోగొట్టుకోబాకండి. పరిస్థితుల వైపు చూడబాకండి నాన్న. పరిస్థితుల వైపు చూడబాకండి. పరిస్థితులను కృంగదీసేస్తాయి. పరిస్థితుల వైపు చూసి నువ్వు భయపడిపోబాకు నా కుమారుడా. వాటిని చూసి నువ్వు నలిగిపోకు పేతురు. ముఖ్యంగా నీకే చెప్తున్నాను, ఎందుకంటే సంఘమును నేను నీ అధ్యక్షతలో ఉంచబోతున్నాను. జాగ్రత్త, జాగ్రత్త. కెరటాల మీద నడు. ఆపదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని పెను గాలులు వచ్చినా భయపడకు. వాటి మీద నడు. నా వైపు చూడు, నా వైపు చూడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో కృంగిపోయినా నాకు మర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి పాఠాన్ని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, మీరు మీ యొక్క భయంకరమైన తుఫానులో దేవుని చిత్తములో ఉండి దాన్ని అనుభవిస్తున్నారు. దేవుని చిత్తము వెలపట దాన్ని అనుమతిస్తున్నారు. ఒక సత్యాన్ని మాత్రం మీతో నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏదైనాను సరే నీ జీవితం యొక్క క్షేమం కొరకే. ఒకటి, దేవుడు నిన్ను క్రమశిక్షణ పరుస్తున్నాడు, లేకపోతే నిన్ను వృద్ధిలోకి తీస్తున్నాడు. కాబట్టి ఆలోచన చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నవాడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, హీస్ కమింగ్ టు యూ ఫర్ యువర్ ఎయిడ్. నీకు సహాయపడడానికి ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పటికీ చెప్తున్నాను, హీ విల్ కమ్ టు యూ ఫర్ ష్యూర్ అండ్ హీ విల్ కమ్ టు మీ ఫర్ ష్యూర్. నీ యొద్దకు, నా యొద్దకు, మన ఆపదలు ఆయన వస్తాడు. వారి యొద్దకు వచ్చినట్లు నీ దగ్గర కూడా ఆయన వస్తున్నాడు. ఈ రోజున మాత్రమే కాదు, భయమును తొలగించాడు. వారి ఆత్మీయులు ఎలా వృద్ధి నొందాలో వారికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. బైబిల్ అంటుంది, వారికి అనేకమైన పాఠాలు, భవిష్యత్ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈరోజున ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, తన చెయ్యి చాచుచున్నాడు. నీవు ఆయనను చూసి ప్రభువా నేను ఆయన ఎదుట సాగిలపడితే నీ ప్రతి విధమైన ప్రతికూలత నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఒక్కటే మనం చెప్పగలగాలి, ఒకే ఒక అనుభవం మనలో ఎల్లప్పుడూ ఉండాలి. అదేంటంటే, యేసు నాతో ఉన్నాడు అనే ధైర్యం, యేసు నాతో ఉన్నాడు అనే విశ్వాసం. యెహోవా మన పక్షముగా ఉన్నప్పుడు ఎవరు మనకు విరోధి? భక్తుడు మాట్లాడుతుంటాడు, యెహోవా మన పక్షముగా ఉన్నప్పుడు మనుషుడు ఏమి చేయగలడు? ప్రియులారా, దేవుడు మనతో ఉంటే మనకు విరోధంగా వచ్చిన వాడే 14 దారులలో చెదిరి వెళ్ళిపోతాడు. ప్రభు మనతో ఉంటే మనం ఏది చేసిన విజయమే. ఎంతమంది మనకి విరోధంగా లేచిన దేవుడు వారందరినీ చెదరగొడుతూ ఉంటాడు, దాని ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నువ్వు విశ్వసించగలవా? యేసు నా యొద్దకు వచ్చాడు, యేసు నాతో కూడా ఉన్నాడు. ప్రభు యొక్క చేయి పట్టుకుని నువ్వు పైకి లేవగలవా? నీ జీవితంలో ముందుకు సాగగలవా? ఎందుకనంటే అద్దరిన నీ కొరకు అనేక మంది వేచి ఉన్నారు. అద్దరిన నీ కొరకు అనేక మంది అవసరతలు, అక్కర్లో ఉన్నవారు వేచి ఉన్నారు. బలవంతుడు నీవే పిరికితనముతో బలహీనుడు అయితే వారి పరిస్థితి ఏంటి? సంఘమా, లేచి నిలబడగలుగుతావా? మేల్కొనగలుగుతావా? విశ్వాసంతో నింపబడి ప్రయాణము నాగకుండా ముందుకు సాగగలుగుతావా? నీ కొరకు ప్రపంచమంతయు ఎదురు చూచుచున్నది. నీ అవసరత వారికి ఉన్నది. తలలో ఉంచుదాం, కండ్లు ముద్దాం, ప్రార్థన చేయబోతున్నాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరే మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా, ఈ రోజున మీ మాటల్లో నుండి మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన విషయాలకే వందనాలు. అవును, అనేక మంది భయాలలో ఉన్నారు, భయములో ఉన్నారు, కృంగిపోతున్నారు, మరణమునకు చేరువైపోతున్నారు. అటువంటి వారిని ఈ రోజున లేవనెత్తడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి నీవు వచ్చినందుకు వందనాలు. అవును ప్రభువా, నీవు నాతో కూడా ఉన్నావు, నా కుటుంబంతో నువ్వు ఉన్నావు, నేను కదల్చబడినయ్యా. అవును ప్రభువా,
నీవు నాతో ఉన్నావు, నా ఆత్మీయమైన కుటుంబముతో సంఘ బిడ్డలతో నువ్వు ఉన్నావు. మేము కదల్చబడమే యేసుని నామమున. అవును ప్రభువా, అవును ప్రభువా, నీవు మమ్మలను తీరమునకు నడిపించబోతున్నావు. మా ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకోబోతున్నావు. మీ బిడ్డలందరినీ దీవించండి. శరీరంలో స్వస్థత, మనసులో నెమ్మది. ప్రభా, నీ బిడ్డల ప్రతి విధమైన కలిమి దీవించబడాలి. ఆర్థికంలో సమృద్ధి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ బిడ్డలకు గొప్ప మార్గములు తెరవబడును కాక. అతి శ్రేష్టమైనదిగా వేడుకుంటున్నాను ప్రభువా. అన్నిటికంటే నీతో సహవాసం దినదినమును బలపడును గాక, నీకు దగ్గరగా జీవించుదురుగాక. ఈ వారమంతయు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండును గాక. ఏ సున్నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన చేతులు పైకెత్తి ఉండగా దేవుని ఆశీర్వాదములు, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.